ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంత్ర వేళ ఆరాధనకి పరిశుద్ధ యేసుక్రీస్తు నామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్తా మరియా ఇంటికి యేసు వెళ్ళిన సమయం, మార్తా చాలా పనిలో బిజీగా ఉంటున్నప్పుడు మరియా యేసుని పాదం చెంత కూర్చొని మాట్లాడటం, వినటం అని కార్యాలు జరిగాయి. ఈ మరియా యేసుని పాదం దగ్గర కూర్చున్న ఆ తల్లి సిలువ క్రింద యేసు పాదం దగ్గర కూడా నిలబడగలిగినది. కనుక దేవునితో మన గడియను గడపడం, మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అన్నిటి కొరకు వందనం చెల్లించటం, ఆయన మీద ఆధారపడి మమ్మల్ని రక్షించుమని మనల్ని సమర్పించుకోవటం ఎంతో ఆనందం. సో in this evening I joyfully invite you all to worship God, to adore God, to thank God, because when Jesus went to the house of Martha and Maria, Martha was busy with her works, but Maria was able to sit at the feet of Jesus, speaking and listening. She was the one able to stand under the cross where Jesus was sacrificing himself for the salvation of the humanity. ఎవరెవరు దేవమాత పాదం, యేసుక్రీస్తుని పాదమందు కూర్చొని ఆయన మాటను విని ఆయన శక్తిని పొందుకుంటారో వారు పరలోకంలో కూడా దేవునితో ఉండేటకు సకల శక్తి పొందుకుంటారు. కనుక ఈ ఆరాధన వేళలో లెట్ దేర్ బి ఫైర్ ఆన్ యువర్ ఆల్టర్ ఆల్వేస్. నీ బలిపీఠములో ఎల్లప్పుడూ కూడా మంట ఉండినట్లుగా చూసుకోమని ఈ అంశంతో ఈరోజు ధ్యానించి దేవుని మహిమపరచుదాం. దానికి ముందు దేవుని పిలిచి మన మధ్యలో స్థాపించుకుందాం. ఆయన సన్నిధిని మన మధ్యలో పిలుచుకుందాం. ఆయన సన్నిధిలో మనల్ని సమర్పించుకుందాం. ఆయన సన్నిధితో మనం నింపుకుందాం. ఆయన అభిషేకంతో మనం నింపుకుందాం. దైవ అగ్ని మనల్ని తాకాలని ఆశపడతాం. దైవ అగ్నిలో మనల్ని సమర్పించుకొని ఈ సమయంలో దేవుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. అందరూ మోకరించి దైవ శక్తిని పొందుకుంటాం. వెల్కమ్ హోలీ స్పిరిట్, we are in your presence. Fill us with your power. Live inside of me. Welcome Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. Hallelujah.
hallelujah, 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 hallelujah. యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిగల సర్వేశ్వర, పరిశుద్ధుడైన తండ్రి, నీ నామం ఘనంగా స్తుతింపబడునుగాక. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మహిమైకు పాత్రుడ, సర్వశక్తిమంతుడ, నిజమైన దేవుడ, మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఉన్నవాడా, రానున్నవాడా, స్తుతికి పాత్రుడైన దేవ, ఓదార్చు ప్రభుడవా, తల్లివలె ప్రేమించు ప్రభుడవా, మా పాపములను మన్నించి పవిత్రపరచు సర్వేశ్వర, మీకే ఆరాధన కలుగునుగాక. మా దుఃఖంను తొలగించి నేను ఉన్నానని దగ్గర నుండి మమ్మల్ని ఓదార్చిన తండ్రి, మీకే స్తోత్రం కలుగునుగాక. ఎన్నటికి నిన్ను విడువను ఎడబాయను అని మాతో నిలిచిపోయిన దేవా, మీకే స్తోత్రం. మాతో జీవిస్తున్న దేవమా, మీకే స్తోత్రం. నీ ప్రజలను చేయి విడవకుండా మరువకుండా వారిని రక్షించుటకు రక్తం చెంది మరణించిన ప్రభుడువా, మీకే స్తోత్రం. మేము పిలిచిన ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి, మీరు పిలిచినప్పుడెల్లా పిలవట్టుకు మునుపు కానీ పరిగెత్తి వచ్చి మా అవసరాలను మాకు తోడుగా ఉండి రక్షించి గణపరుస్తున్న దైవమా, మీకే స్తోత్రం. నీ పేరుని పిలిచిన వారికి, నిన్ను నమ్మిన వారికి సకల ఐశ్వర్యముని వసగి దురాత్మనుడు విడిపించి ఆశీర్వాదముతో, అభిషేకముతో, అభివృద్ధితో నింపి నడిపిస్తున్న దేవమా, నీకే స్తోత్రం. యేసు, యేసు ప్రభు, యేసు రక్షకుడా, మీకే స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడా, మీకే స్తోత్రం. సకల ఘనతకు అర్హుడవైన దేవా, మీకే స్తోత్రం. నిజమైన దేవా, రానున్నవాడా, మీకే ఆరాధన, మీకే మహిమ, నీకే ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Dear brothers and sisters in Jesus Christ, today during this adoration, let us reflect the verse from Leviticus chapter 6 verse 12. And who are all having Bible, please turn the page, book of Leviticus 6th chapter 12 and 13. Someone can read for me. Hallelujah. Come here and read. Come here and read 6th chapter verse 12 and 13. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి. 6వ అధ్యాయం, లేవియర్ కాండం 6వ అధ్యాయం 12-13 వచనం. Yahweh spoke to Moses. He said, "This is the offering that Aaron and his son are to make." 6th chapter 12 and 13. 6th chapter 12 and 13. I'll read it for you. The fire on the altar shall be kept burning. It shall not go out. Praise the Lord. Every morning the priest shall add wood to it. Lay out the burnt offering on it. నీ బలిపీఠములో నిప్పు, మంట ఎల్లప్పుడూ కూడా రగిలించబడునుగాక. ప్రతిరోజు గురువులు ఆ మంట ఆగిపోకుండా కర్రలతో ఆ మంటని అధిగరించునుగాక. One way we the priest are called to serve on the altar, at the altar. In another way, every one of us soul take carers, created by God, created for God, created for the purpose of God. దేవుని కొరకు, దేవుడి వలన,
దేవుని సేవ చేయుట కొరకు సృష్టింపబడిన ప్రతి ఒక్క బిడ్డలకి, ప్రత్యేక విధంగా క్రైస్తవ బిడ్డలకి దేవుడు వసగుతున్న ఒక ఆశీర్వాదం, ఒక పిలుపు ఏమనగా, నీ బలిపీఠములో ఆ నిప్పు ఎల్లప్పుడూ కూడా మండినట్లుగా చేయి. మోసే ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు మండుతున్న ఆ పొదల నుండే దేవుడు మాట్లాడాడు. When God called Moses and spoke with him from the burning bush, this is the symbol, this is the act of God, where there is fire, the fire of the holiness, the fire of the Holy Spirit, in whose heart is burning for God, the person who lives for God, whose heart is longing for God, and there will be fire. The love, the desire, the zeal towards God is called fire. This fire is given by the Holy Spirit, and all those who have a deep zeal for God, they will have this fire naturally. ఎవరెవరు దేవుని కొరకు, దేవునిలో బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని సేవలో ఉండాలని, దేవుని ప్రేమించాలని, ఆయన చేసిన త్యాగంని తలంచుకొని ఆయనకి కృతజ్ఞత బలిగా తన జీవితంని సమర్పించాలని ఆశపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మంటలో ఉంటారు. ఆ మంట వారిలో ఎప్పుడు కూడా మండుచున్నది. ప్రతి నిమిషం కూడా వారు నా దేవుడి కొరకు, నాలో ఉన్నదాన్ని కూడా దేవుని కొరకు. ఐ am for God, my being is for my God. This is the two things that fire will teach you everything. I am for God, my being is for my God. Hallelujah. Hallelujah. So my dear brothers and sisters, during this adoration, let us join our hearts. Before we move deeper into this matter, the word of God, let us ask God to give us His Spirit, to send us His Spirit, to understand the word, to understand His presence, to understand His call. Lord, bless me, anoint me, fill me with your Spirit. దయచేసి ప్రార్థన చేసుకుందాం. Pour out your Spirit, pour out your Spirit, pour out your Spirit on me. Jesus, pour out your Spirit, pour out your Spirit, pour out your Spirit on me. Jesus, pour out your Spirit, pour out your Spirit, pour out your Spirit on me. Jesus, pour out your Spirit, pour out your Spirit, pour out your Spirit on me. Spirit, move in your temple. Spirit, move in your life. Spirit, move, I am calling. Spirit, move, I am here. Spirit, move in your temple. Spirit, move in my life. Spirit, move, I am calling. Spirit, move, I am here. Hallelujah, hallelujah, hallelujah. Amen, hallelujah,
Hallelujah. Hallelujah. Amen. Hallelujah. 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 Amen. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. The book of Leviticus, chapter 12, is teaching us, be aware the fire, let it be burned always. Don't put off the fire on your altar. నీ బలిపీఠంలో మండుతున్న దేవుని అగ్నిని ఆపివేయకుండా కాపాడుకో. This fire is anointing. This is called holiness. And God is asking us to not to lose this anointing, lose this holiness for any sake. Fear of God are living a holy life. It is a life with God. It is a life for God. It is to serve the Lord on this earth. Getting connected myself with the divine power and living in this world. Though Jesus Christ was living on this earth, he was continually connected with his Father, getting know about his will, obeying to his will, observing the law, and kept his life holy for God. So as I said earlier, not only the priest and all the people who want to conquer the heaven, who want to destroy the evil powers, they are requested or they are wanted to connected with the power. Keep the fire alive on your altar. In the Gospel of St. John, chapter 3, verse 30, Gospel of John, chapter 3, verse 30, it is written, John the Baptist, he prayed like this, Lord, you must grow, I must decrease. But the actual thing, what is happening in us, God is decreasing, I am growing. I am in the sense I. Nenu erugutunna. I am becoming bigger and bigger. God becomes smaller and smaller in my life. And slowly, there is no place for God in my life. And I'm learned to do all the things by my money, by my strength, and by my knowledge. And few success I received, so I consider, I decide, God is not needed in my life. I continue. This is the danger decision that we are taking against our own soul. దేవుని మీద ఆధారపడకుండా యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం ఏం పలుకుతుందంటే, యోహాను స్నాపకుడు ఈ ప్రార్థన ప్రార్థిస్తున్నారు, దేవా నువ్వు నాలో ఎరగాలి, నేను తగ్గిపోవాలి. బ్యూటిఫుల్ ప్రేయర్. హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్ దిస్? And every minute I should be in the top, I should grow, I should be developed. This is the prayer. And if you are the person of God, if you are a man of God, if you want to grow in the spiritual, and if you want to live a holy life, a powerful life, you are asked to pray like John the Baptist, who said, Lord, you should grow. Jesus, you should grow, then I must decrease. In my seeing, in my watching, in my understanding, in my doing, in my living, in my being, God should grow and I should diminish.
దేవా, నా మాటలో, నా చూపులో, నా వినటంలో, నన్ను గ్రహించటంలో అన్నిటిలో నువ్వు ఎరగాలి. చిన్న చిన్నగా నువ్వు ఎరిగి నేను కనిపించకుండా నువ్వు కనిపించాలి. నన్ను నేనే చూస్తున్నప్పుడు నాలో నేను చేస్తున్న కార్యాలన్నిటి కూడా యేసు చేసినట్లుగా నేను గ్రహించాలి. By looking at myself, I should feel proud that every parts of my body, the entire being of mine is activated by God, or Jesus himself living in me and activating in me. నేను మాట్లాడినా, నేను ఆడినా, పాడినా, ఏమి ఆలోచించిన అన్ని కూడా యేసయ్య ఆలోచించినట్లే, యేసయ్య చేసినట్లే. That's why Galatians chapter 2 verse 20, Paul was able to say, it is not I who live, it is Christ who lives in me. గలాతీయ 2:20లో పౌలు గారు అంటున్నారు, ఇంకా నేను జీవించలేదు, నాలో యేసు ప్రభు జీవిస్తున్నాడు. So the attachment with God, the unity with God, it is depend upon how much you are getting connected with your God, how much your heart is filled with the fire of the love of God. The first Christians, they allowed themselves to be burnt like a living torch, burning torch. Their body, they burnt like a torch, but they were happy. When they were thrown in front of the wild animals, they were happy. When the skins were removed, they were happy. When they were thrown into the boiled oil, and they were happy because the fire of God already was burning in them to live for God and to die for God. That's why in the case of Shadrach, Meshach, Abednego, they were very, very, very happy to be thrown into the fire, because already their heart was burning with the fire of the law of the Moses. Love your God with all your heart, with all your soul, with all your mind. The law already was in their mind. The law already was in their heart. The law already was in the spirit. And they were in fire. Anytime, 24/7, they are on fire. Praise the Lord. Hallelujah. దైవ జనులారా, నేను పాడినా, ఆడినా, ఏమి చేసినా కూడా దేవుని మహిమ కొరకే నేను జీవిస్తాను, దేవుని మహిమ కొరకే నేను మరణిస్తానన్న వారికి మంట లోపల ఉండింది కనుక ప్రతి నిమిషం, ప్రతి కార్యంలో వారు అగ్నితోనే జీవిస్తారు, దైవ అగ్నితోనే నడుస్తారు. ఎక్కడ వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో, గుడిలో ఉండేటప్పుడు మాత్రం కాదు. కొంతమంది అంటారు గుడిలో ఉన్నప్పుడు బాగుంటుంది, బయటికి పోయిన వెంటనే, బయటికి ఉండినా గుడిలో ఉండినా వాళ్ళ అగ్నిలోతోనే ఉంటారు. They will be guided by the fire. Elisha was surrounded by the fire. Elijah was taken in the fire chariot. He was called prophet of fire. మాటలో, క్రియల్లో, ప్రార్థనలో అన్నిటిలో ఆయన నిప్పుని తెచ్చేవాడు. So God has to increase in me. That should be my motive. God has to be glorified in my body, in every parts of my body, by keeping it holy, keeping them holy. I'm glorifying my God. So I punish myself. I allow to be persecuted. I allow to myself to be insulted. And I will do the mortification without knowing anybody. And I live to please my God. So I am for God, my being is for my God. Hallelujah. నేను నాలో ఉన్నదన్నీ కూడా దేవుని కొరకే. John chapter 3 verse 30, John the Baptist proudly saying, Jesus should grow in me, I should diminish. నేను మాయమైపోవాలి, నేను కనిపించకూడదు, యేసు ప్రభు నాలో కనిపించాలి. ఇన్ ఎవ్రీ యాక్షన్స్ ఆఫ్ మైండ్. యేసు నాలో ఉండినా
ఏం చేశారు, ఎట్లా మాట్లాడి ఉండవచ్చు, పేదవాడితో ఎట్లా మాట్లాడి ఉండవచ్చు, పాపిని ఎట్లా ప్రేమతో మన్నించి ఉండవచ్చు, ఎట్లా తిని ఉండవచ్చు, విరోధిని ఎట్లా మన్నించాడు, చిన్నపిల్లలతో ఎలా ప్రవేశించాడు, కష్ట సమయంలో ఎట్లా భరించారు, ఎలా ప్రార్థన చేశారు అని ప్రతి ఒక్క విషయమును యేసు ఎలా చేశారో అది నాలో జరిగినట్లుగా ఐ షుడ్ అలో జీసస్ టు లివ్ ఇన్ మీ. In the morning I send the message to all from the book of Revelation chapter 3 verse 20. God knocks the door of our heart, and whoever listen to his voice and open the door for him, he enters into their life, into their home, and he sits with them to eat, becoming the family member of them, become the members of the member of the family. Jesus becoming one among us. దేవా, నువ్వు నాలో ఎరగాలి. ఈ కోపమైన మాట నేను మాట్లాడినా నేను ఉంటాను. కోపమైన మాటను మాట్లాడకుండా ఉండటం వలన యేసు నాలో ఉండటకు చేస్తున్నాను. ఐ కెన్ డ్రింక్, యేసైకి నచ్చదు. నేను ఇది చూడవచ్చు, యేసైకి నచ్చదు. నేను ఇది వినవచ్చు, యేసై నేను గాయపరచుకు ఇష్టం లేదు. ఈ శరీర అవయముని పాపానికి ఉపయోగించవచ్చు, యేసైని వెళ్ళగొట్టుటకు నేను సిద్ధంగా లేదు. సో బై మై డిజైర్, బై మై డిసిషన్, బై consecrating myself only for God, I am bringing discipline, I am making myself discipline not to watch and not to hear and not to drink and not to smoke and not to use any parts of my body for the sin and sends the Holy Spirit away. Rather, keeping myself holy and allowing the Holy Spirit to dwell in me, allowing myself, making my body as the dwelling place of God. Let God sit in my heart and let him rule me. Let me guided by him. Let his plan be happened in my life. Hallelujah. Psalm 139 verse 21. This is a very important verse I want to teach you. Psalm 139 verse 21. Lord, I hate those who hate you. Detest those who rebel against you. One of the things we should have in our life, one of the things that God expects from us, or one of the important thing or is necessary to keep the fire in our altar, in our life or in the person. You should hate the thing which God hates. You should hate the persons whom Jesus hates. You must hate the things that Jesus doesn't like. That's why most of the time we get connected with the people who are danger to our soul, and we relate with them, and we allow ourselves to be handled by them, and they are approaching us with their evil spirits, and they touch our life or touch our body and touch our thoughts with their thoughts, and they are putting their thoughts into our hearts, and they are dragging us to sin. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏం పలుకుతుంది? లార్డ్, ఐ హేట్ దోస్ హూ హేట్ యూ. నిన్ను ద్వేషించిన వారు నేను ద్వేషిస్తాను. I don't want to connect with the people who hate God. It is everywhere confirmed. Don't sit with the wicked people. Don't listen to them. Blessed are those who not consulted with the wicked people. Don't take membership in the wrongdoers. త్రాగుపోతున్న వారి మధ్యలో కూర్చోవద్దు. అబద్ధం పలుకుతున్న వారితో సహవాసం చేసుకోవద్దు. దుర్మార్గుల మధ్యలో కూర్చొని మాట్లాడవద్దు. నీ ఎవరితో నిన్ను చేర్చుకుంటున్నావో వారి స్వభావం నీకు వచ్చేస్తుంది. With whom you are connected, very soon you will be like one among them. You will be like them. You will be like her. You will be like him. Near to a village, a beautiful parents, very devoted, they send their daughter to study in Hyderabad. Within a 6 months,
Both the parents are now in tears because the entire character of the good daughter, who was considered as a holy, very genuine, and the matured girl, now she behaves differently. Her thoughts were corrupted, and she is moving towards the darkness, not responding or respecting the parents. They are crying. The reason, she stayed with the few girls in the hostel. They taught everything. Today, Psalm 139 verse 21 says, Lord, I hate those who hate you. Are you more than powerful than God? Do you think that you have more love or concern than God? This is the evil thing through which our fire is put off on the altar. I have 3 friends, and I am calling 3 of them. Shall we go to the church? And 3 are more than me. I am one single, and they are 3. And 3 are telling, today we will go to the park or cinema. I am single. So naturally I will be moved, majority suggestion, and the majority will pull the individual if you are not strong enough. అందుకే నా హృదయములో దేవుని మంట ఎల్లప్పుడు కూడా మండుతున్నుగాక. లేవియర్ కాండం 6వ అధ్యాయం 12వ వచనం, బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 6 verse 12. Let there be fire on your altar always. Don't put out the fire on your altar. ఈ మంట చిన్నగా ఉంది అనుకోండి, వెలుగు ఎట్లా ఉంటుంది? ఉష్ణం తక్కువనే ఉంటుంది. If the light is very small, very thin, there will not be much fire. The continuation of Leviticus chapter 6 verse 12 and 13, it continues, let the priest put firewood every time, wood add to it. Make the fire big by the praise and worship, by reading the word of God, by giving thanks to the Lord, spending time with the Lord, reading the scripture, singing the song of God, listening the word of God, dancing to the Lord, joining in the prayer group, praying the night vigil, getting up early morning and praying, joining with the priests and sisters to pray, enjoying to be in the presence of God, continuously make your fire big. Then this big fire can pull all those people around you to the fire. And if your fire is very small, though other people's presence may put off, the wind may blow off. But my fire is big. The more wind comes, it increases. The power increases. So priest duty, priest means you and me. We are at the altar, we are working. You are also priest in serving God. Hallelujah. Hallelujah. There are 2 things I want to teach you. I want to become famous or important. 2 things we have to learn. ఎవరెవరు నేను పెద్దగా మారాలంటారో, they all will belong to the people of the world because they want to famous. Their focus is I want to famous. I want to famous. I want to become a familiar person. My name and fame should be known to everyone. అందరికీ తెలియాలి, అందరికీ తెలియపరచపడాలి. ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈయన ఇట్లా వ్యక్తి, ఇంత డబ్బు ఉంది, ఇంత చదివాడు, ఇంత ఇల్లు ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఆయనకి ఇన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది. ఇవి అన్నిటి నా వెనక పేరు పోయినాడు బీకామ్ ఎండి దాని పెట్టుకోవాలి. ఎక్కడ పోయినా అందులో చూసిన అమ్మో అని అందరూ చెప్పాలి. అప్పుడు నాకు సంతోషం. ఐ వాంట్ టు బికమ్ ఫేమస్. So in order to become famous, I will sell my body, I sell my soul, I will sell whatever it is needed for it. As Judas sold Jesus Christ for 30 silver coins, I am ready to sell my body, I am ready to sell my daughter, I am ready to sell my son, and whatever way you bring money, our bureau should be filled with the money. Whatever you do, you drink or anything, they will not bother about the husband, how he is bringing, how he is earning money, but she or him, his hands should be filled with the money. The bureau, in the locker, the ornaments should be.
But another angle, I should be important. 5 o'clock office gets over. The husband can roam everywhere and come, but I am important. My family is important. My wife is important. My children are important than this party, than this club. So he rushes. Within a half an hour, he reaches home, making the family happy, giving importance to the other. So one of the main reasons are important things that we are called for, to live for God, to give the first place to the Lord. Make God as important to me. Not everybody, God is important to me. If we want to become famous, the hours which God gives you, take rest, I will work. The Sabbath day when God gives to take rest and give praise to Him, I will work, I will earn. And tell the people, you all fool people, this is the age you earn. And they also join with you. So John chapter 15 verse 18. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. John chapter 15 verse 18. I separated you from the world. Jesus says to you and me today, you are not the man of the world or woman of the world. I have separated you from the world for myself. నా కొరకు లోకము నుండి నిన్ను వేరుపరిచాను. He separated purposely that you will live for Him, for His purpose. When He is separated and He is expecting that you will open up yourself, that He can fill you with His thoughts, fill you with His plans. మోసే ప్రవక్త మండుతున్న పొదలో దేవుని దర్శించినప్పుడు దేవుడు తన ప్లాన్ అన్నిటిని కూడా మోసేకి ఇచ్చేశారు. గో టు ద ఈజిప్షియన్స్, గో టు ద ఫారో, deliver the people. All the thoughts of God was given, transformed to the Moses the same way. And when we come closer to the Jesus in the adoration, in the Holy Mass, during the Rosary service, when we are reading the Bible separately, sitting with Jesus, the woman Maria, who was sitting at the feet of Jesus, was able to stand on the cross. Everything is matter. Every hour what you are spending with God is going to help lifelong. You are thinking that your money is going to stand with you, no? Your education going to stand with you, going to guide your life, not at all. If the mind is very important, terrorists are the ones who has the brilliant mind, and they are killing the people, hijacking the plane. So intellectual persons may go wrong, but the spiritual persons will be guided by the Holy Spirit at all times, because God will put His thought in them. God connect His Spirit to him and reveals all the things what he did, what he is supposed to do. That's why John chapter 15 verse 18 says, I separated you from the world. World people cannot understand. The unspiritual person cannot understand about the work of the Holy Spirit, but the spiritual person understands because he believes God, he sees God, he listens to the voice of God, and he knows the shepherd knows the shepherd, shepherd knows the sheep. The sheep listens the voice of the shepherd. దేవుడు నిన్ను లోకం నుండి వేరుపరచి ఉన్నాడు. This thought will bring the fire in you. So I cannot go back to the world, join with the world, and I will put off my spirit, put off my fire, and finally I will cry. No, my call is separated. I should be filled with the fire. Then I should drag all the people to God through my life. The fire which is in me, I have to use it to draw all the people to God. If I don't have the fire, I have the darkness, yet I am separated from the world, what is the use? I'll be separated, I'll be in the place
to teach the word of God, to bring the people. Instead of fire, if I have the darkness, all the people will come to me and they will talk with me. When they go, they will get the darkness only, not the solution, not the Holy Spirit, not the holiness. After talking with you, they will not feel anything except dryness. What is the use of coming to the church? What is the use of coming to this meeting? And the man, he does not have anything because my sickness is not going. My problem is not settled. I will go to some other people who are in spiritual good, who are in spiritual. Hallelujah. Mark chapter 3 verse 14. God called everyone, separated us from the world, to be with him and to send out and to cast out the demons. లోకం నుండి మనల్ని దేవుడు వేరుపరిచారని యోహాను సువార్త 15:18 మనం చూసినాం. వేరుపరిచేది ఎందుకు? తనతో ఉండటకును, పంపబడటకును, దుష్ట శక్తిని వెళ్ళగొట్టటకును. So it is very much needed to cast out the demons. We have to be sent out. To be sent out, I should be with God. The more I am empowering myself, I can empower others. The more I am losing fire in me, I have nothing to make fire on the others. First be with God. Enjoy the presence of God. There is a power in sitting with God. There is uncountable blessings we receive in the adoration. It's not the waste of time. Hallelujah. Praise the Lord. Hallelujah. So goodness is a fire. మంచితనం మనకు తెలిసిపోతుందండి. వాట్ ఎవర్ ద in artificial way they will make the fruits to ripen, and when you eat you will feel that there will not be any taste as such, but the nature for which is ripened in the tree itself, that is entirely it will be different. అట్లనే నీ క్రియల ద్వారా నీ ఎవరిని తెలిసిపోతుంది. Whatever you act and whatever you put before the people, present yourself good, but your action without your knowledge, it will be seen outside. Long time we cannot act. Long time we cannot put our two legs and travel into the two boats. Somewhere we slip and we fall. We will be nowhere. కనుక ఈరోజు ఆరాధనలో మళ్ళీ మళ్ళీ దేవుడు మనకు పలుకుతున్న మాట, బీ అవేర్. డోంట్ పుట్ ఆఫ్ ద ఫైర్ ఆన్ యువర్ ఆల్టర్. కష్టాలు వస్తాయి, పాపములు కూడా మనం పడిపోవచ్చు, బలహీనతలు, శోధనలు వస్తాయి, నష్టాలు వస్తాయి. దేవుడు కొన్ని సమయం మన ప్రార్థన చేసినప్పుడు మౌనంగా ఉంటారన్నమాట. God will be silent in many times when we pray, sometimes with a purpose. For an example, in the kitchen, sister is working, brother is asking something, mother sitting in the parlor, the boy is crying, sister is very silent, the mother is telling, give him what he is asking, give him why you are making noise. The sister, mummy, if you know what he is asking, you come and see. When mother went and saw, that boy was asking the sharp knife. The sister cannot answer to him. She keeps quiet, keep on working. I will not give. So God sometimes keep quiet, because what we are asking may be danger for us. మనకు మంచిదిగా అనుకుంటున్నాం, కానీ దేవుడి దృష్టిలో అది నీకు అపాయం కలిగించిన ఒక కార్యం. దట్ పర్సన్ మే నాట్ బి సూటబుల్ ఫర్ యూ. You are seeing the outer appearance. God sees in and through the person. So God knows this person cannot be your partner. This job cannot be the good place to work. And you are forcefully, you are marrying him, there will be battle, there will be calamity. And forcefully you are going, giving the bribe and getting the job, and there is a danger for your soul. And where you will be tempted easily, where the God's protections will not be. When you are going away from the presence of God, from Jerusalem to Jericho, he never knew that what is going to happen in the path of Jericho, and he was hurted by the thieves. So the goodness of heart, be good. Try to be good.
good to everyone. Come out of your border. Smile with everybody, not with the particular people. Stretch your hands, not only your people, stretch out to everyone. That's why you are. Don't limit it to yourself for the few people, then the salvation of God will not come to you. The salvation was extended to all, so you are for all. John chapter 3, verse 30, don't forget, you should increase in me, I should diminish, Lord. నీ నాలో ప్రతిరోజు ఎరగాలి, నేను ప్రతిరోజు డిసపియర్ అవ్వాలి. ఇప్పుడు నేను ఫాదర్ కుమార్ అనే వ్యక్తి కనిపించకూడదు, యేసు కనిపించాలి. Jesus should appear in me. People should see Jesus in me, in my approaching. Give, it will be given to you. Abundance you give, abundance you will receive. Most of the time we are the people who are receiving from God, from others. If you want to give something, my hand will not come. I will not stretch my hands, because I am the person who knows how to receive and never learned to give. But on the cross, Jesus stretched out his hands and he taught us how to give up. How to give up for the will of God. How to give up our spirit into the hands of God. How to give up our will to God, our desire to God, our life to God, our joy to God, everything to God. That's why God raised him above all, given the name above all the names, and he is sitting at the right side of the Father. And now, if at all we want to conquer, if we want to be the conqueror, if you want to live the victorious life, the secret is giving up. దేవుని చేతుల మనల్ని అర్పించటంలోనే మనకి విజయం. సిలువలో వేలాడిన యేసు తనను సమర్పించుకొని ఎలా సమర్పించాలని బోధించాడు, ఎలా త్యాగం చేయాలని బోధించాడు. హౌ టు సాక్రిఫైస్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంని చెయ్యటంలో, తన ఆశను దేవుని చిత్తం జరుగుట కొరకు చంపేయటంలో, తన కోరికలను దేవుని కొరకు త్యాగం చేయటంలో యేసు ప్రభు మనకు ముందుగా నడిచి వెళ్ళి ఉన్నాడు. సో నీకు నచ్చిన వారినే నచ్చటం దేవుడి నేర్పించలేదు. జీసస్ taught us not to love those who love you. God told, love those who hate you. God taught not to call the friends whom you like and give the dinner. Call the people who cannot repay to you. The Jesus expectation and the teaching is entirely different from what we are believing and what we are learning and practicing. ఎవరు నీకు తిరిగి ఇవ్వలేదో వారికి భోజనం పెట్టు, ఎవరు నిన్ను తృణీకరిస్తున్నారో వారిని ప్రేమించు అని అన్నిటినీ దేవుడు బోధించాడుగా. ఆ బోధన ప్రకారం నడువు. లేవియర్కాండ 6:12లో నీలో ఉన్న మంటను ఆగిపోకుండా చూసుకో. Don't put out the fire in you. God has separated you from the world. You are not for the world. You are for the world, but you are not after the world. దేవుడు నిన్ను వేరుపరిచి తనతో ఉంచుకొని శక్తితో నింపి బలపరిచి నిన్ను పంపాలని ఆశపడుతున్నారు. కనుక ఎప్పుడు నీ దేవుడితో ఉండలేదో బయటికి వెళ్ళకు. Book of Exodus chapter 33 verse 15. Moses says, Lord, if your presence are not going before me, I will not move from here. Let your presence come with me, Lord. ఇది ఎట్లా సాధ్యం? నేను పురుషుని ఎరుగని కదా అని పరిశోధని కూర్చి మంట. The fire should be always on my altar. Hallelujah. యేషువా వందనం. బైబిల్ గ్రంథంలో చాలామంది, త్వరగా చెప్తాను, రాసి పెట్టుకోండి. సూసన్న, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 13. He was taught by the law. Her parents taught her the law. The law was written in her heart. She was a good woman, taught by the parents. The law is the fire. If you observe the law, the fire will be always, wherever you go, the fire will be.
Yesterday I listened to a small boy. When the idols appears in the TV, he says, Mummy, change that one. Mummy, danni marcha, danni bommalu. Yes, I put. The 2.5 years old boy was speaking like that. Today I heard a small boy. He never sees any one of the other programs, serial cinema. Puja pettu, adi pettu, guruvune chusukoni untaru. The fire is given through the baptism of the Holy Spirit. We have to make it bigger and bigger by praying, by singing, by dancing, by meditating, by sitting at the feet of God, adoring God, worshipping God, glorifying God, joining with the people who has already fire, who has already anointing of the Holy Spirit. You join with them, your fire will increase. Hallelujah. Kirtana 139:21. I hate all those who hate you. In another word, I hate all things you hate, you Lord. నీకు నచ్చలేదని ఇది నేను చెయ్యను. ఎవరు నిన్ను నచ్చలేదు అంటున్నారో వాళ్ళతో నాకు సహవాసం లేదు. Normal words I am speaking. When my father is not respected by my own father and mother, the wife is telling, when my husband is not respected, I have no importance. My parents are not important to me. I will not go. This is not anger. This is the deep love, reverence to the husband. When there is no place for my husband, I will not go. The one of the reason Judas became a traitor, he was connected with the people who are hating Jesus, who try to kill Jesus, who are preparing plot against Jesus. But the disciple of Jesus getting connected with other people, and they used him to betray God, to deny God, to sell God. So main thing, with whom I am getting connected, what I am watching, what I am listening, what I am eating, what I am sensing, and these are the things, it becomes the cause of increasing my fire or put off my fire. Prayer is one of the main thing to increase my fire. Fasting is another thing to increase my fire. Then Daniel kept the food was kept and did not touch at all. Doesn't want to profane himself by eating the food that was prohibited by the law. Hallelujah. Joseph, book of Genesis chapter 39. When Potiphar's wife called him and there was no one to notice him, yet he is fire. He understood God is watching. Since the fire was in him, he said, I cannot sin against God and to your husband who submitted everything into my hand except you. Nehemiah, he was in a government job, pouring wine to the king, working in the palace. He could be happy, but when the Jerusalem wall was broken, his heart was with fire. What happened to my temple? What happened to the Jerusalem? What happens to my people? I have to protect my people. That's why God has kept here. So he pleaded king and gets the permissions and he builds the wall around the Jerusalem. If at all you have the fire, you will bother about the church, you will bother about the soul, and you will take care of your soul as well as your family and the village where you are living, and you will plead for God that his fire may consume everybody, fill everybody. Hallelujah. Judith, 1 Samuel chapter 17. Here also David stand before the Goliath. The fire within him helped him to defeat the Goliath. Though the enemy is so big, the fire within him made him to move further to defeat the devil. How big you are, it doesn't matter. With whom you are, it is a matter. How big it is a problem, that doesn't matter. Overall, getting connected with God, for them, they can remove the mountains by their prayer.
They can remove the mountains by their faith. Praise the Lord. Hallelujah. 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 Let us all kneel down. We'll pray today. Let the fire of God come upon us. Let the fire that God gave to me, let it not be put off by my sin or any other evil attack. దేవా, నాలో ఉన్న మంటను ఎవరు ఆపకుండా, ఏమీ ఆపకుండా జాగ్రత్తగా చూసుకోవటానికి నాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. రెండు కార్యం. ఐ ఎమ్ ఫర్ గాడ్, మై బీయింగ్ ఈజ్ ఫర్ మై గాడ్. ఈ రెండు విషయమును తలంచుకున్నవాడే ఈ ప్రపంచములో యేసయ్య కొరకు జీవించగలుగుతాడు. అది రాజుగా ఉండినా, రైతులుగా ఉండినా, నేను ఎక్కడో ఉన్నాను, దేవుడు ఉంచి ఉన్నాడు. కానీ నేను ఎక్కడ ఉంచబడినను, నేను ఉన్నది దేవుని కొరకు, నాలో ఉన్నది దేవుని కొరకు. మనం అట్లా తలంచలేదంటే ఉన్నదన్నీ నాది, నాలో ఉన్నదన్నీ నాది, నేను నా కొరకే అని జీవిస్తున్నాను. కానీ యోహాను 3:30 దేవుడు ఎరుగాలి, నేను తగ్గిపోవాలి. God should increase in me, I should diminish. The candle, the more it gives the light, finally it disappears, but it dispels the darkness where it is lit. కనుక నేను ఉన్న చోటలో నేను నన్ను తగ్గించుకొని, కుటుంబంలోనే సరే, భార్య పని చేయలేదు నేను పని చేయను కాదు, భర్త పని చేయలేదు నేను ఎందుకు పని చేయను కాదు, I will do, I will suffer, I will live for my God, I will live for my family. Then the fire will be on our altar, always will be burning. So all those who are joining us in this adoration, please kneel down wherever you are, stretching out your hands. We'll pray sometime. We'll pray sometime. Pour out your spirit, pour out your spirit, pour out your spirit on me. Jesus, pour out your spirit, pour out your spirit, pour out your spirit on me. Jesus, pour out your spirit, pour out your spirit, pour out your spirit on me. Jesus, pour out your spirit, pour out your spirit, pour out your spirit on me. Spirit, move in your temple. Spirit, move in my life. Spirit, move, I am calling. Spirit, move, I am here. All together. Spirit, move in your temple, in my life. Spirit, move in my life. Spirit, move, I am calling. Spirit, move, I am here. Chapalwadi, pour out your spirit, pour out your spirit, pour out your spirit on us. Jesus, pour out your spirit, pour out your spirit, pour out your spirit on us. Spirit, move in your temple. Spirit, move in
Hallelujah, hallelujah. Come, Holy Spirit. Hallelujah, hallelujah. Let your holy fire, let your holy fire, let your holy fire come on me. Send your Holy Spirit, Lord. Fill us with your holy fire. I am here for you, Lord. My being is for you, Lord. Fill me with your fire. Fill me with your fire, Lord. Let my life for you. Let me live for you. నీ కొరకు జీవింప, నీ కొరకే జీవింప. నీ పరిశుద్ధ అగ్నితో నన్ను నింపుమయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుమయ్యా. నన్ను అభిషేకం చెయ్యుము. నన్ను నీ ఆత్మతో అభిషేకం చెయ్యుము. నీ అగ్నితో నన్ను అభిషేకం చెయ్యుము. నీ కొరకు ప్రకాశించు దీపముగా, నీ కొరకు నిలబడుతున్న వ్యక్తిగా నన్ను మార్చుము. నాలో నీ పరిశుద్ధ శక్తి నిలబడి కాపాడునుగాక. 24 గంటలు నీతో జీవించుటకు, ప్రాణమున్నంత వరకు నీలోనే నడవటకు నీ శక్తిని ప్రసాదించుమని, నీ అగ్ని కుమ్మరించుమని అపోస్తుల గ్రంథములోని పంపిన పరిశుద్ధ అగ్ని ఈ రోజు కూడా నా హృదయములో నన్ను తాకి అతిశయముగా నన్ను నడిపించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా, 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 యేషువా. ఆరాధన యేసయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను. నాకు తర్వాత ఒకడు వస్తాడు, ఆయన మీకు ఆత్మతో అగ్నితో అభిషేకం ఇస్తాడని యోహాను స్నాపకుడు పలికాడే. ఆ యేసే మన మధ్యలో ఉన్నాడు. One who gives baptism in spirit and in fire. In spirit and fire he is going to baptize you. He wants to baptize you. He wants to baptize you with the fire. Fire from heaven. Spirit from heaven. That I may be filled with the fire. And always there will be fire in my altar which will not be put off. I am for God. My being is for my God. దేవా, నేను ఉన్నదే నీ కొరకే. నాలో ఉన్నది కూడా నీ కొరకే. ఈ వరమును మాకు ప్రసాదించు. నీ పరిశుద్ధ నామములో అడిగి ఈ ఆశీర్వాదం నీ చేతుల నుండి పొందుకుంటున్నాము తండ్రి. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father and the Son and the Holy Spirit. Amen.